రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివాదాస్పద అంశం, ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిన్న మీడియా సమావేశం ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించిన తర్వాత మరొకసారిగా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అటు మంత్రి నిమ్మల రామానాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం ఏంటి వంటి వివరాలపై కూలంకషంగా మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాట్లాడుతూ మంత్రి నిమ్మల రాయనాయుడు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ముచ్చుమర్రి ఉండగా రాయలసీమ ఎందుకు అన్నారు. సో అసలు వాస్తవం ఏంటి సార్, ఏం జరుగుతోంది? ఒకటంటే బేసిక్గా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకంగా మాట్లాడారు. అది అక్రమ ప్రాజెక్ట్ అంటూ నేను ఆపిచ్చానని కూడా చెప్పాడు. ఇది అవగాహన ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ అనే పద్ధతిలో చెప్పారు. కొన్ని షరతులు కూడా పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మొదటి రియాక్షన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రకటనతో మాకు సంబంధం లేదు, అలాంటి అవగాహన ఏమి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరగలేదని ప్రభుత్వ బొగట్ట వర్గాల పేరుతో లీక్ చేశారు. ఓకే, ప్రభుత్వం రెస్పాండ్ కావడాన్ని నేను వెల్కమ్ చెప్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళతో మాకేం అవగాహన లేదని, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత జరుగుతున్న మాటలన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకటనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాయలసీమలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో దానికి బలం చూకిర్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా మొదట ఏం మాట్లాడారు, రాయలసీమ అని పెద్ద పేరు పెట్టేశారు, దీని ద్వారా రాయలసీమ మొత్తం ఏదో న్యాయం జరిగిపోతున్నట్టుగా చేస్తున్నారు, అంత లేదు, దానికి ఒక 20 టీఎంసీల పైన అవకాశం లేదని మాట్లాడారు. రెండోది, రాయలసీమలో ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం ఉంది, అది మ్యాక్సిమం 790 పైచీలకు అడుగుల నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఆ పైన మాల్యాల ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పోతిరెడ్డిపాడు 841 అడుగులు వస్తాయి. సో ఇంకా దీంట్లో 800 అంటే ఇంకొక 20 అడుగులే కదా, మొత్తం మంది 20-30 టీఎంసీలే ఉంటాయి, తెలంగాణ వాటర్ బోన్ 20 టీఎంసీలే ఉంటాయి, ఇంకా అవసరమా అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ఇంపార్టెన్స్ కు ముందు ముచ్చిమర్రి పథకాన్ని దీంతో పోటీ పెడుతున్నారు. ముచ్చిమర్రి పథకం ఉండగా ఇది ఎందుకు అని, ముచ్చిమర్రికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆల్టర్నేటివ్ కాదు, ప్రత్యామ్నాయం కాదు, ముచ్చిమర్రి పథకానికి పోటీ కాదు, ముచ్చిమర్రి పథకానికి అదనపు ప్రయోజనమే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ముచ్చిమర్రి పథకం ఎందుకు వచ్చింది, దానికి ఉన్న పరిమితులు ఏంటో అర్థం చేసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అర్థం అవుతుంది. ముచ్చిమర్రి పథకం ఎందుకు వచ్చింది, రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ తీసుకొని రాయలసీమ ప్రాజెక్టుకు నీవాలి. మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ముచ్చిమర్రి, మాల్యాల అనేది హెచ్ఎల్సి అంటే అంద్రినీవా సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్, దానికి ఆ 2 ప్రాజెక్టులు దానికి సంబంధించింది. మాల్యాల అండ్ వాటికి సప్లై చేస్తుంది నీళ్ళు. కేసీ కెనాలకు కూడా కొంత ముచ్చిమర్రి వస్తుంది. ప్రధానమైన రాయలసీమ ప్రాజెక్ట్ అని పోతిరెడ్డిపాడుతో ముక్కుపడాయి. అది ఎస్ఆర్బిసి కావచ్చు, నిప్పుల వాగు కావచ్చు, తెలుగంగ ఎస్కేప్ కెనాల్ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, కీలకమైన రాయలసీమ ప్రాజెక్టులన్నీ పోతిరెడ్డిపాడు ఉంటాయి. తెలంగాణకి 15 టీఎంసీల త్రాగునీరు కావచ్చు, ఇది పోతిరెడ్డిపాడు సప్లై చేయాలి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉద్దేశం పోతిరెడ్డిపాడుకి కింద నీళ్లు ఇవ్వడం. కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ వేరు, పోతిరెడ్డిపాడు వేరు. కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఇంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చే ముచ్చిమర్రిని తీసుకొచ్చి పోతిరెడ్డిపాడికి సప్లై చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో లింక్ పెట్టడమే తప్పు. అక్కడ రూట్లే వేరు. ఇప్పుడు హైదరాబాద్కి మా తిరుపతి నుంచి కడప నుంచి వస్తాం, నెల్లూరు నుంచి వస్తాం, కర్నూలు నుంచి వస్తాం, లేదా ఇట్లు నెల్లూరు అట్టబోతాం, ఏది హైదరాబాద్కే, రూటే వేరు. కానీ అట్లా ఈ పథకాలు వేరు. అయితే ముచ్చిమర్రి ఎందుకు వచ్చింది, రాయలసీమకి ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావాల్సి వస్తా ఉంది. ఎందుకు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు అసలు ముచ్చిమర్రి పథకాన్ని ఎవరు టేకప్ చేశారు, 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన అనుమతులు, సాంకేతిక అనుమతులు, ఆర్థిక ఫైనాన్స్ రిలీజ్ మొత్తం ఆయనే చేశాడు. పనులు కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో పక్కన పెట్టారు. చంద్రబాబు గారు మిగిలిన పనులు పూర్తి చేసి కాలువ నిర్మాణం పూర్తి చేసి ఓపెన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు ముచ్చిమర్రిని,
శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 850 అడుగులు పైన ఉంటేనే పోతిరెడ్డిపాడుకు వస్తున్నాయి. 854 అడుగులకి నీళ్లు రాకుండా జియో నెంబర్ 69 తీసుకొచ్చి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర చంద్రబాబు గారు కిందకి నీళ్లు తీసుకొచ్చే పని చేశాడు. దాన్ని పునరుద్ధరించే పని చేస్తే గొడవ అయింది. అట్లాంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారు కనీసం వాటర్ తాగేదానికి నీళ్ళు లేని సమయంలో కొంచెం లిఫ్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ముచ్చిమర్రిని టేకప్ చేశాడు. ఇది ముచ్చిమర్రి నుంచి కృష్ణానదిలో 7 కిలోమీటర్లు కృష్ణానదిలో కాలదవుతారు. ఆ నుంచి నీళ్ళు తీసుకొస్తారు. అయితే దీని కెపాసిటీని లింక్ చేస్తే వందల క్యూసెక్లే ఉంటాయి. ఇది రోజువారీ దాదాపు 4 నుంచి 7 రోజుల పాటు కంటిన్యూగా లిఫ్ట్ చేసి 1 TMC లిఫ్ట్ చేస్తారు. ముచ్చిమర్రి చాలా చిన్న పథకం. దానికి మాల్యాల టీఎంసీస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. మన అంద్రినివాకి దాని కెపాసిటీ 40 TMCలు కావాలి. ఎప్పుడు కొట్టాలి 40 TMCలు? అన్ని రోజులు శ్రీశైలం నీళ్లు ఉంటాయా? కాబట్టి చాలా పరిమితి ఉంది, కానీ పరిమితమైన ప్రయోజనం ఉంది. కానీ ఆ పరిమితమైన ప్రయోజనం తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని లింక్ పెట్టడం ఏంటి? ఇది అభ్యంతరకరం. మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ముచ్చిమర్రి ఉన్నదనంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమా అని మీరు మాట్లాడితే రేపు తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కంప్లైంట్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది అవసరం లేదన్నాడు, మళ్ళీ ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాడు? అడగడా? వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది కదా. చాలా మంది తెలియదు ఏంటంటే ముచ్చిమర్రి పథకానికి అనుమతి ఉందని మీరు అనుకుంటున్నారా? ముచ్చిమర్రి పథకానికి అది ప్రాజెక్టుకి నీళ్ళు కేటాయింపులు ఉన్నాయా? లేవు. రాయలసీమలో హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జేఎన్ఎస్ఎస్ కానీ వీటికి నీటి కేటాయింపులు లేవు. వరద జలాలనే వాడుకోవాలి, అదైనా ఇదైనా. ఇది మొదటి అంశం. కాబట్టి ముచ్చిమర్రి పథకం అనేది హెచ్ఎన్ఎస్కి సంబంధించి, రాయలసీమ ఎత్తిపోతలకు అనేది ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, కాళేరు నగరి, వీటికి సంబంధించి ఎలుగంగా ప్లస్ చెన్నై. కాబట్టి రూట్ వేరు, దీన్ని పోటీ పెట్టకూడదు. కాబట్టి ముచ్చిమర్రి పథకాన్ని తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతలను పోటీ పెట్టడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకి అన్యాయం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. మీరట్టు రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఎందుకు వచ్చింది? మామూలుగా మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల ఎత్తులో నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇది కరెక్ట్ కాదు. 841 అడుగులో ఫ్లో టచ్ అవుతుంది వీటికి, గేట్లకి. ఇప్పుడు ఫ్లో టచ్ అయితే నీ ఎట్లా డ్రా అవుతుంది? 50,000 క్యూసెక్లు డ్రా చేసుకునే దానికి గేట్లు ఉన్నాయి పర్ డే. ఫ్లో వచ్చినప్పుడు రాదు కదా. మీరు ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ ఉంటుందండి, ఒక 100 లీటర్ల వాటర్ ట్యాంక్ పెట్టుకున్నారు అనుకోండి. ఇలా ఇక్కడ రంధ్రం పెడితే ఎంత వస్తుంది, ఇక్కడ రంధ్రం పెడితే ఎంత వస్తుంది? అక్కడ రంధ్రం పెడితే ఫోర్స్ తక్కువ వస్తుంది, కింద రంధ్రం పెడితే ఫోర్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాలి కాబట్టి డ్యామ్ లో నీళ్లు నిల్వ పెరిగేసరికి ఫోర్స్ ఎక్కువ వస్తుంది. 841 అడుగుల్లో టచ్ అవ్వడం కరెక్ట్. టచ్ అయితే నీళ్ళు డ్రా చేయలేవు. 50,000 క్యూసెక్లు పర్ డే డ్రా చేయాలంటే 881 అడుగులు ఎత్తులో ఉండాలి. అంటే శ్రీశైలం డ్యామ్ 885 అంటే దాదాపు ఫుల్ కెపాసిటీతో నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడు ఫుల్ కెపాసిటీ నీళ్లు తెచ్చుకుంటాం. డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు అన్ని రోజులు పెడతారా శ్రీశైలంలో? శ్రీశైలం డ్యామ్ నిండిందో లేదో తెలంగాణ కన్నా అవసరం కాబట్టి నాగార్జున సాగర్ వాయిస్తారు. రోజుకు 3 TMCలు చొప్పున లెఫ్ట్ రైట్ లో కరెంట్ ఉత్పత్తి చేసేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కిందకు వదిలేస్తారు. తెలంగాణ వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వాళ్ళు లాగుతున్నారు. ఎక్కడ సాధ్యం అవుతుంది? శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ పడిపోయింది, 180 TMCలు కింద పడిపోయింది 315 TMCలు ఇచ్చి. కాబట్టి అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఒక 20 రోజులు ఫుల్ నీళ్ళు వస్తుంది. అప్పుడు సముద్రంలో కలుస్తుంటాయి. అప్పుడు హక్కులేమి ముందుకు రావు. వరదలు వస్తాయి కాబట్టి సముద్రం కలుస్తుంటే మనం లాక్కోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పరిమిత ప్రయోజనం కోసమైన ముచ్చిమర్రి పథకాన్ని ఎట్లా టేకప్ చేశాడో, ఆయన రాజకీయ వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కాలువలన్నిటికీ నీళ్లు తీయడం కోసం రాయలసీమ ఎత్తిపోతలు పర్ డే 3 TMCలు అంటే 30,000 క్యూసెక్లు, ఇది ఒక 50,000 క్యూసెక్లు అన్నిటినీ కానీ వరదల్లో లాగినామంటే పోతిరెడ్డిపాడు నుంచి బరకచెర్ల వరకు క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులకి ఒక 100 TMCలు నీళ్లు తెచ్చుకోవచ్చు. ఆ 100 TMC నీళ్ళు వరదలు వచ్చినప్పుడు స్టాక్ పెట్టుకుంటే ఆ తర్వాత వర్షాలు రాని 2 ఏళ్ళకి ఒకసారి రాకపోయినా దీని డ్రింకింగ్ వాటర్ సమస్య, ఆరుతడి పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇది జగన్ గారి యొక్క విజన్. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం మారిన పరిస్థితుల్లో చాలా అనివార్యము. వరదలు వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ముచ్చిమర్రి అవసరం. ముచ్చిమర్రికి ఇది పోటీ కాదు, ముచ్చిమర్రికి ఇది ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ముచ్చిమర్రి ప్రయోజనాలు ముచ్చిమర్రివే, రాయలసీమ ఎత్తిపోతల 2 రాయలసీమకు అవసరం. 2 ఎట్లా ఉపయోగించాలో ప్రభుత్వం ఆలోచించడం మానేసి అది ఉంది కదా ఇది వద్దంటే అది సరైనది కాదు.
అంటే ఇది మరి ఇక్కడ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఆ తర్వాత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలిసే చేశారా ఈ వ్యాఖ్యలు, తెలియక చేశారా? చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేదని మనం చెప్పలేదు. ఎందుకంటే మనలాంటి సాధారణ పరిస్థితుల కంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి సమాచారం లేకుండా ఉండదు. వారు పైపించి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల పాజిటివ్ గా లేకపోవడం అనేది నాకు ప్రధానంగా అనిపిస్తుంది. పాజిటివ్ లేనప్పుడు నాకు రాయలసీమ ఎత్తిపోతల పెద్ద ఇంట్రెస్ట్ లేదని అన్నాం అనుకోండి, ప్రజలు వ్యతిరేకత వస్తుంది. అసలు ఆ పథకం వల్ల పెద్ద ప్రయోజనం లేదంటే వద్దు అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు మీ పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డైరెక్ట్ గా భిన్నాభిప్రాయాలు అంటే మీకున్న విలువ మీకుంటుంది, నాకు విలువ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి లక్షణాలు లేవు అని మీకు అన్నారు అనుకోండి, మంచి లక్షణాలు లేని ఈ సంబంధాలు ఎందుకు అంటారు. నాకు సంబంధాలు లేకపోవడానికి నాకు ఇష్టం లేదు మీరు అది చెప్పను. అది చెప్తే మీరు ఇష్టపడే వాళ్ళు మీరు ఉంటారు, నన్ను ఇష్టపడి ఉంటారు. అదే మీరు మంచి లక్షణాలు లేని ఫస్ట్ ముద్ర వేసిన అనుకోండి, మంచి లక్షణాలు లేదు కాబట్టి సంబంధాలు వద్దు. కానీ ఆయన కూడా ఒక డ్రాట్ పోన్ ఏరియా నుంచి వచ్చారు. వచ్చినప్పుడు రాయలసీమలో ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలకైతే ప్రత్యేకంగా ఉంది. అందులో వేరే థాట్ అనేది లేదు. అయినా సరే వాళ్ళంతలా ఎందుకు కామెంట్ చేశారు, ఎందుకు దీన్ని ఇలాగా అభిప్రాయమో లేకపోతే దాని మీద మంచి అభిప్రాయం లేకపోయినప్పుడు దాన్ని నేరుగా చెప్పడం నష్టం వస్తుంది. కాబట్టి పైపించి రేవంత్ రెడ్డి అని ఉన్నాడు కదా, రాయలసీమ ఎత్తిపోతలో నేనే ఆపిచ్చేసానని. ఇది ఇష్టం లేని తనని ప్రదర్శించి ఆయన నేనన్నా అంటే నమ్మేస్తారు ప్రజలు, ఆయన చెప్పినాడు కాబట్టి ఈయన చేసినాడని. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఏదైనప్పుడు కూడా మీరు అన్నట్టు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. రాయలసీమలో ఆయన ఉన్న చిత్తూరు జిల్లా, అంటే నేను కూడా చిత్తూరు జిల్లాలో ఉంటాను, మాకైతే మరీ విపత్కర పరిస్థితి. ఎందుకంటే గాలేరు నగరికి హంద్రీనివాకు చివరి జిల్లా చిత్తూరు జిల్లా. ఫుల్ ఫోర్స్ లో నీళ్ళు వస్తే తప్ప మాకు నీళ్ళు రావు. కాబట్టి ఈ ప్రయారిటీ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ మనకి ఇట్లాంటి స్కీమ్స్ కావాలి. ఇప్పుడు కడప అయితే దగ్గర ఉంది, అనంతపురం దూరంగా ఉంది. కాబట్టి హంద్రీనివా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులకు సఫిషియెంట్ నీళ్ళు రావాలంటే అటు ముచ్చిమర్రి, ఇటు మాల్యాల, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఇట్లాంటి పథకాలన్నీ టేకప్ చేసి, ఎందుకంటే బేసిక్ గా శ్రీశైలం డ్యామ్ నిండిపోయిన తర్వాత గేట్లు ఎత్తి నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, 360 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం గేట్లు మూసేసి బ్యాక్ లో తీసుకోవాల్సి వస్తుంది నీళ్లు. గేట్లు ఎత్తేస్తే నాగార సాగర్ పడిపోతాయి, మాకు రావు. అట్లా గేట్లు ఎత్తేసి తీసుకునేట్టు కంటే మనం ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఎత్తుకోవచ్చు. గేట్లు మూసేసి వెనక నీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజులు మూసి పెడతాం? తక్కువ రోజులు మూసి పెడతాం. ఆ తక్కువ రోజుల్లో మాక్సిమం నీళ్ళు తీసుకోవాలంటే సఫిషియెంట్ ప్రాజెక్ట్స్, అది సిద్ధేశ్వరం, రాయలసీమ అంటే మోర్ అండ్ మోర్ ప్రాజెక్టుల ద్వారా చాలా పరిమితమైన రోజుల్లో నీళ్ళు లాక్కోవాలి రాయలసీమ ప్రాజెక్టులకు. అందులో ఇదొక పథకం, ఇదొక కీలక పథకం. కానీ దీన్ని మనం ఇంకా ఇంకోటి, ఇప్పుడేమో చంద్రబాబు గారు ముచ్చిమర్రి ఒకటి ఆల్రెడీ అందుబాటులో ఉంది, చిన్న ప్రయత్నం. రాయలసీమ ఎత్తిపోతలం దాదాపు మేజర్ పూర్తి అయిపోయింది, మీరు పూర్తి చేయొచ్చు. ఇది కాకుండా చంద్రబాబు గారు ఏం ఆలోచించాలి, సిద్ధేశ్వరం ఎట్ట కట్టుకోవచ్చు, అలుగు పైన 70 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ లో పైన, దీన్ని ఆలోచించాలని. ఇంకోటి అడిషనల్ గా ఎట్ట చేసి లాక్కుందామని ఆలోచించాల్సి ఉండేది తగ్గించుకుంటే మళ్ళీ రాయలసీమ ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్ట వస్తాయి. కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వం ఈ ఆలోచన మానుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంగీకరించి పూర్తి చేయాలి. ఇంకా మీరు అదనంగా సిద్ధేశ్వరం కూడా తీసుకురావాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఈ 4 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయనుకోండి, వరదలు వచ్చిన 2-3 వారాల్లో మాక్సిమం నీళ్ళు లాగేస్తాం. 20 రోజులే మళ్ళీ నీళ్ళు తీసుకోవడానికి లేదు, హక్కులు వచ్చేస్తాయి. గాలేరు నగర్కి హక్కు లేదంటే తెలంగాణ, హంద్రీనివాకి హక్కు లేదంటే తెలంగాణ. అప్పుడేం చేస్తాం? హక్కున్న ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి. రాయలసీమలో హక్కున్న ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనం ఈ 20 రోజుల్లోనే మనం మాక్సిమం నీళ్ళు రాదేసుకోవాలంటే వీలైన ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటేనే బెటర్. మరి ఇప్పుడు ఈ అంశం ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ మొత్తం ఆజ్యం అంతా బయటకు వచ్చింది. సో ఈ అంశం ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఎలా కలిసి వస్తుంది, అటు తెలంగాణలో దీన్ని ప్రభావం అక్కడ ఉన్నటువంటి రాజకీయాలపై ఎలా ఉండబోతుంది? అంటే నాకు వైఎస్ఆర్సీపీ మీద ఎంత ప్రభావం పడుతుందో తెలియదు, కానీ మాకు ఎక్కువ లాభం అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ టైం నేను రాయలసీమ ఇష్యూస్ మీద మాట్లాడే వ్యక్తిగా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మాట్లాడినా నేనైతే వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మేము గత 10 ఏళ్లుగా రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగాన్ని నుంచి అది ఎత్తిపోతల పథకమా, సిద్ధేశ్వరమా, మాల్యాల మాక్సిమం నీళ్ళు డ్రా చేసుకోవాలి, మాక్సిమం నీళ్లు వరదలు వచ్చినప్పుడు లాక్కోవాలి రాయలసీమకు అని గత 10 ఏళ్లుగా మాట్లాడుతున్నాం. 10 ఏళ్లుగా మాట్లాడినప్పుడు జరిగిన ప్రచారం ఈ 10 రోజుల్లో జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఆయన బయటపడ్డాడు. ఇప్పుడు మేము అంత తాగలం కదా, అసలు రాయలసీమలో ఎందుకు వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే విషయం ప్రజలు మీరు చెప్పింది నేను చెప్పింది వినరు. ఈడ ఆ మాట అన్నా అంటే ఇంకెంత వెనక్కుంటుంది అనుకుంటారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని స్టడీ కూడా చేస్తారు. ఇందుకు పట్టించుకునే కాదు, రాయలసీమలో లిఫ్ట్ పెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని హక్కు ఉంది, ఏమి నీళ్లు ఉన్నాయి, మన బతికేంటి అన్ని స్టడీ చేయడానికి వేలాది మంది చూడడానికి. ఇంతకుముందు మా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వందల్లో చూసేవాళ్ళు, ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారు. మంచిదే, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పాలి. రాయలసీమలో ప్రజలందరికీ రాయలసీమ ప్రాజెక్టులు దుస్థితి ఏంటి, మన బతికేంటి, మన భవిష్యత్తు ఏంటి అర్థం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు బాగా ఉపయోగపడ్డారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి ఇక అది రాయలసీమకు ఉపయోగం. రెండు, ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం దీని విషయంలో సీరియస్ గా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీకి నష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లాభం ఎవరుకుంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. ఒకటి, అధికార పార్టీ రాంగ్ మూడ్ లో వెళ్తే సహజంగా వచ్చే అనుకూలత ప్రతిపక్షానికి ఉంటుంది. దట్టు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని యుద్ధ ప్రాతిపదిక ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి. రెండు కలిసి వస్తాయి వైసీపీకి. ఒకటి, అధికార పార్టీ తప్పు చెప్పడం, దీన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కావడం. అన్నిటికన్నా మించి జగన్ గారికి ఉన్న అతిపెద్ద గ్లామర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాయలసీమలో ఇరిగేషన్ లో చాలా తపనతో చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో అది కూడా ఉంది కదా, ఆయన తండ్రి బాగా చేసినాడు, ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం అడ్డుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది కదా. రాజకీయంగా వైసీపీకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేది రాయలసీమ కూడా ఉపయోగపడతాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయడం వల్ల, దాన్ని రద్దు చేసి దాన్ని వ్యతిరేకించడం వల్ల ఖచ్చితంగా జగన్ గారు సీరియస్ గా తీసుకుంటాడు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పార్టీ అంతా రెన్వాల్వ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పెద్ద పార్టీ రాయలసీమ నీటి ప్రాజెక్టు గురించి మాట్లాడడం మొదలెత్తుంది అనుకోండి, ప్రజలకు కూడా అర్థం అవుతుంది కదా. అంటే ఇది బహుముఖంగా రాయలసీమలో దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి వెదని బయట పెట్టుకోవడానికి ప్రజల్లో చైతన్యంగా ఉపయోగపడింది. ఈ చైతన్యం కాస్త ముందుకెళ్తే బాగుంటుంది. ప్రభుత్వం మాత్రం రెండు కారణాలు ఇచ్చారు. ఒకటి, మీరు చేస్తున్న మాటలన్నీ రాయలసీమ పత్తపోతం ఎందుకు 20 టీఎంసీలే కదా, ముచ్చిమర్రి, ఈ ప్రకటనలన్నీ సారాంశం దేనికి దారితీస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రకటనతో లింక్ పెడేస్తారు. ఇది పొలిటికల్ గా చాలా నష్టం మీకు. జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనుకూలంగా మాట్లాడి మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొంతమేరకు ప్రభావం ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన తర్వాత మీరు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే ఇద్దరు మాట్లాడుకున్నారనే అభిప్రాయం రాదా? పొలిటికల్ గా చాలా పెద్ద నష్టం, తప్పు చేస్తాను తెలుగుదేశం. రాయలసీమకే కాదు, పొలిటికల్ గా తమకు తాము కూడా తప్పు చేసుకుంటా ఉంది, నష్టం చేసుకుంటా ఉంది. అది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. సహజంగా అధికార పార్టీకి నష్టం జరిగినప్పుడు ప్రతిపక్షానికి అది రాజకీయంగా ఉపయోగపడుతుంది. దట్టు ఆ లిఫ్ట్ ని జగన్ గారు తీసుకురావడం, దాని మీద కన్సెంట్ ఉన్న వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అదనపు వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, అది రాయలసీమ కూడా ఉపయోగం.